ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హైదరాబాద్ లో మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తెప్పించుకుంటున్నారు హోల్సేలర్స్. 40% డిస్కౌంట్ తో మార్కెట్ లో ఇన్సులిన్ అమ్ముతున్నారు హోల్సేలర్స్. హైదరాబాద్ లోని 6 హోల్సేలర్ వ్యాపారుల గోడౌన్స్ పై దాడులు నిర్వహించారు. 51 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిత్ర, హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి తక్కువ మొత్తంలో డిస్కౌంట్ లో ఇన్సులిన్ తెచ్చుకొని అమ్ముతున్న ముఠాని అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఎలాంటి పర్చేజ్ బిల్లు లేకుండా కూడా వీరు ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో హోల్సేల్ సంబంధించి కూడా ఈ ఇన్సూరెన్స్ తెచ్చుకున్నట్టుగా తెలిసింది. 50% డిస్కౌంట్ తో వీటిని మార్కెట్ లో హోల్సేలర్ గా వీళ్ళు అమ్ముతున్నట్టుగా ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని 6 చోట్ల సంబంధించి కూడా గూడెం మీద దాడి చేసి సుమారుగా 51 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ ను కూడా ఇటు అధికారులు సీజ్ చేయడం జరిగింది. బిల్లు లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ గత కొద్ది ఏళ్లుగా ఈ దందా చేస్తున్నట్టుగా డీసీ అధికారులు కూడా గుర్తించారు. ఇక ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నకిలీవా, ఇవి ఏ కంపెనీకి సంబంధించినవి ఏంటి అన్న కూడా ప్రస్తుతానికి అయితే డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 6 చోట్ల కూడా సుమారుగా 51 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ను ప్రస్తుతానికి అయితే ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. సుమిత్ర, అంటే కిరణ్, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుందని అనుమానిస్తున్నారు? 40% డిస్కౌంట్ తోని హోల్సేలర్స్ అమ్ముతున్నారంటే ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? ఏమైనా క్లారిటీ ఉందా? గత కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ ఈ మెడికల్ మాఫియాకి సంబంధించి కూడా అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పక్కా సమాచారంతో ఇన్సూరెన్స్ సంబంధించిన గుట్టును కూడా రద్దు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీరంతా ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో ఇటు కొంత పర్చేజ్ ట్యాక్స్ బిల్లు లేకుండా కూడా హైదరాబాద్ తరలించి హైదరాబాద్ నగరంలోని కొన్ని వందల సంబంధించిన మెడికల్ షాప్ కి వీటిని కూడా సప్లై చేస్తున్నట్టుగా వీరు ప్రస్తుతానికైతే అధికారులు గుర్తించడం జరిగింది. సుమారుగా 50% సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకొచ్చి అమ్ముతున్నది. పూర్తి స్థాయిలో 40% డిస్కౌంట్ తో మార్కెట్ లో వీళ్ళు హోల్సేలర్స్ అమ్ముతున్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి కొంత పక్కా సమాచారంతో ఢిల్లీ నుంచి కేంద్రంగా హైదరాబాద్ కి పెద్ద మొత్తంలో ఈ దందా సాగుతున్నట్టుగా గుర్తించిన అధికారులు ప్రస్తుతానికైతే 6 చోట్ల ఏకకాలంలో సోదాలు చేయడంతో కూడా వారి గుర్తంతా రటనగా చెప్పారు. సుమారుగా 51 లక్షలకు సంబంధించిన ఈ మెటీరియల్ సాధించేసుకుంది. ఇంకా వీరికి ఢిల్లీ కాకుండా ఎక్కడెక్కడ నుంచి కూడా ఇంకా హైదరాబాద్ మెడికల్ సంబంధించిన వారికి హోల్సేలర్కి ఇలాంటి ఇన్సూరెన్స్ కాబట్టి వివిధ రకాల మెడిసిన్స్ అందుతాయన్న కోడ్లో ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 6 చోట్ల కూడా సుమారుగా 51 లక్షలకు సంబంధించిన ఈ మెటీరియల్ ని అధికారులు సీజ్ చేయడం జరిగింది. సుమిత్ర, అంటే కిరణ్, బిల్స్ లేకుండా ఢిల్లీ నుంచి సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే అట్లీస్ట్ అంటే దానిపైన లేబుల్స్ ఏ కంపెనీకి సంబంధించిన ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? ప్రస్తుతానికైతే వీరు ఢిల్లీ నుంచి కూడా పెద్ద మొత్తంలో సప్లై చేస్తున్నారు. కానీ వారికి ఢిల్లీ నుంచి ఏ కంపెనీ వీరికి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏ కంపెనీ చేస్తుంది, వీళ్ళకి సప్లై చేసే వీరిలో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారా ఆ కంపెనీ వివరాలు ఏంటో ప్రస్తుతానికైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఏకకాలంలో దాడులు చేయడంతో ప్రస్తుతానికైతే 51 లక్షలకు సంబంధించిన ఈ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా వీరికి సంబంధించి ఏ కంపెనీకి సంబంధించిన దందా చేస్తున్నారు, ఎన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతుంది, కేవలం ఏ కంపెనీకి సంబంధించిన వారు ఇక్కడ హోల్సేలర్కి ఈ మెటీరియల్ సప్లై చేస్తున్న కోణంలో ప్రస్తుతానికి అయితే అధికారులు కొంత దర్యాప్తు చేస్తున్నారు. సుమిత్ర, అంటే కిరణ్, బిల్స్ లేకుండా రావడం అంటే ఎలాంటి ఇన్స్పెక్షన్స్ జరగవా? బేసికల్ గా ఇలాంటి మెడికల్ కి సంబంధించిన థింగ్స్ సప్లై చేస్తున్నప్పుడు ఇలాంటివి చెకింగ్స్ ఏమి జరగవా? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి ఏంటంటే దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి రకరకాల మెటీరియల్ వస్తుంది. దానికి సంబంధించిన ఆ పర్చేజ్ సంబంధించిన వ్యవహారాలు ఉంటుంది, దానికి సంబంధించి కొంత ట్యాక్స్ ఉంటుంది, వాటికి జిఎస్టీ తో పాటు ఇతర సంబంధించిన పనులు కూడా కట్టాల్సి ఉంది. కానీ మెడికల్ సంబంధించిన వాటిలో కూడా కొంత వాటికి ఏంటంటే ఇవి అత్యవసరంగా ఉంటాయి, వీటికి కూడా కొంత మినహాయింపులు ఉంటాయి. కానీ ఇన్సులిన్ సంబంధించి కావచ్చు, రకరకాల మెడిసిన్ సంబంధించి కూడా ఖచ్చితంగా సేల్స్ తో పాటు కొంత వాటి పర్చేజ్ చేసే కావచ్చు కూడా వాటికి సంబంధించి కూడా కొంత ట్యాక్స్ కట్టాల్సి ఉంది. కానీ వాటి ట్యాక్స్ లేకపోతే ఎలాంటి కొంత రిసిప్ట్ లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన మెడిసిన్ సప్లైస్ ఏమి రావాల్సిన వాటి మీద కొంత
వీరు చేయనట్టుగా మనకైతే సమాచారం తెలుసు మిత్ర. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.